తనీష్ కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకొస్తున్న తాజా చిత్రం మేం వయసుకు వచ్చాం. నీతి టేలర్ కథానాయకిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో భాగ్యరాజ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నా లైఫ్ లో ప్రతి విషయంలోనూ నా క్యాల్కులేషన్ రైట్ అయింది. ఒక్క లైఫ్ పార్ట్నర్ విషయంలో ఎందుకు రాంగ్ అయింది? అసలు నువ్వెవరు? నేనెవరిని? 3 నెలల క్రితం ఈ తిల్లనే సౌండ్ కూడా నేను ఎప్పుడు వినలేదు కదే. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా? లవ్ చేస్తున్నావు, రైట్? మేబీ అదే కావచ్చు. ఇట్స్ ఇంపాసిబుల్. కానీ రేపటి నుంచి నా లైఫ్లో తిల్లేదంటే తెలియని పెయిన్ భరించలేకపోతున్నానే. నీ లవ్ స్టోరీ ఇలా ట్రాజెడీతో ఎండ్ అయిందన్నమాట. మేము వయసుకు వచ్చాం. ఈ సినిమా మొదలుపెట్టి 6 months నుంచి షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఒక 3-4 months పోస్ట్ ప్రొడక్షన్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది కాపీ రెడీ కావడానికి. నేను రాత్రే కాపీ చూశాను ఫిల్మ్ సిటీలో. అంటే ఒక దాదాపు 1.5 year నుంచి అండి ఎఫర్ట్. సినిమా కథ ఓకే చేసిన తర్వాత ఈరోజు నేను కాపీ చూసుకోవడానికి ఒక కథని 1.5 year టైం పట్టింది. అంటే ఎంత అంటే ప్రతి 1.5 year వాల్యుబుల్ టైం నాకు. ప్రతి టైం ఎక్కడ వేస్ట్ చేయకుండా స్క్రిప్ట్ విషయంలో అయినా సరే, మేకింగ్ విషయంలో అయినా సరే, పోస్ట్ ప్రొడక్షన్ దగ్గరలో ప్రతి అంశంలో, CG వర్క్ దగ్గర కూడా చూసి నిన్న ఈవినింగ్ కాపీ చూసినప్పుడు నేను 100% సంతృప్తి పడ్డాను. ఇది నా 5వ సినిమా. మనస్ఫూర్తిగా చాలా ఇష్టపడి చేసిన కాన్సెప్ట్ ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల ముందుకి 14వ తారీఖు నుంచి వస్తున్న ఈ సినిమాని అందరూ చూసి ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను. ట్రాజడీతో స్టార్ట్ ఆడంగొయ్యాలే వాడు నల్ల పయ్య అనుకున్నాను, కానీ జగత్ కిల్లాడినే. వాడంటే నా సాలేగాడు. నేను వాడిని కొడతాను, వాడు నన్ను కొడతాడు. మధ్యలో నీకేంట్రా? నీ చెల్లెల్ని నాకిచ్చావా? నా చెల్లెల్ని నీకిచ్చావా? What next? What next? What next? What next? పద రూమ్కి. చూడు, మనసారా చూడు. మరలా ఈ ఛాన్స్